Headless browser testing in Selenium. Very important. Listen. Headless browser testing in Selenium. Normal ga, now we are performing in which testing and web application testing. So the web application testing we are performing through compulsory ఎలా perform చేయాలి browsers ఏ కదా without browsers unable to perform an testing unable to use the application బ్రౌజర్ లేకుండా మీరు అప్లికేషన్ యూజ్ చేయలేరు కదండి ఇందులో మనకి గూగుల్ క్రోమ్ ఉంటది మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంటది సఫారీ ఉంటది యాక్చువల్లీ ఓపెరా డస్ నాట్ సపోర్ట్ సియాన్ సెలీనియం డైరెక్ట్లీ ఓపెరా ఆప్షన్స్ యూజ్ చేసుకొని యూజ్ చేయాలి డైరెక్ట్లీ సపోర్ట్ చేయదు సో మనం మాక్సిమం మేజర్ యూజ్ చేసుకునేది ఇవే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ డిస్కస్ ఫ్యూ థింగ్స్ రిలేటెడ్ టు బ్రౌజర్ వాట్ ఈస్ ఎన్ బ్రౌజర్ యూజర్ ఇంటర్ఫేస్ బ్రౌజర్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ ఇట్ హ్యావింగ్ ఎన్ GUI ప్రాపర్టీస్ graphical user it includes images text animations graphics audio maybe all combinations ఉండొచ్చు few combinations ఉండొచ్చు ఒక పేజ్ లో అన్ని ఉండొచ్చు లేకపోతే ఓన్లీ టెక్స్ట్ ఉండొచ్చు ఓన్లీ ఇమేజెస్ ఓన్లీ ఆడియో ఓన్లీ వీడియో అన్ని కాంబినేషన్ కూడా ఉండొచ్చు వీటిని యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు ఏంటారు యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు ఈ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారానే మనం కమ్యూనికేట్ అవుతాం ఏదైనా ఒక అప్లికేషన్ లో రెండు పార్ట్స్ ఉంటాయండి ఫ్రంట్ ఎండ్ పార్ట్ బ్యాక్ ఎండ్ పార్ట్ అని రెండు ఉంటాయి యూజర్ కమ్యూనికేట్ అయ్యేది మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్ పార్టే ఆ ఫ్రంట్ ఎండ్ పార్ట్ ని కంప్లీట్ గా మేనేజ్ చేసేది మొత్తం బ్రౌజరే ఇప్పుడు మీరు FB అప్లికేషన్ ఉంది FB అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఎక్కడ ఓపెన్ చేయాలి బ్రౌజర్ లో ఇప్పుడు బ్రౌజర్ లో మీకు FB అప్లికేషన్ ఓపెన్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది చూడాలి కదా URL ఎంటర్ చేస్తారు ఓపెన్ అయిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది అబ్జర్వ్ చేయాలి కదండి ఇప్పుడు ఈ బ్రౌజర్ లో నేను ఇప్పుడు ఎంటర్ చేసా మీకు కనిపించట్లేదు ఓపెన్ అయిందా లేదా చెప్పండి చెప్పలేం కదా అంటే మనం టెస్టింగ్ చేసినా యూజ్ చేసుకున్నా నేను స్టార్టింగ్ నుంచి చెప్తానండి టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యూసేజ్ ఆఫ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అప్లికేషన్ యూజ్ చేసుకోవడమే యు ఆర్ నాట్ ఎన్ టెస్ట్ ఇంజనీర్స్ యు ఆర్ ఎన్ యూజర్స్ ఎండ్ యూజర్స్ యు ఆర్ ద ఫస్ట్ ఎండ్ యూజర్స్ ఆఫ్ దట్ అప్లికేషన్ మీరు ఫస్ట్ ఎండ్ యూజర్స్ మీరే మీ తర్వాతే రియల్ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు వస్తారు మీరు ఏం చేస్తున్నారు అప్లికేషన్ ని టెస్ట్ చేయట్లేదు అప్లికేషన్ యొక్క యాక్చువల్ బిహేవియర్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తున్నారు యాక్చువల్ బిహేవియర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైనా బైక్ కానీ కార్ కానీ గ్యారేజ్కి వెళ్ళి మెకానిక్ రిపేర్ చేసిన తర్వాత మెకానిక్ ట్రైల్ వేస్తారు చూసారా మెకానిక్ అనే ట్రైల్ వేస్తారు కదా ట్రైల్ వేస్తారు లేకపోతే శాంపుల్ చూస్తారు కదా అంటే ఏంటి వాడు మన కార్ కంప్లీట్ డ్రైవ్ చేస్తున్నానా కాదు వాడు యాక్చువల్ ని ఎక్స్పెక్టెడ్ ని యాక్చువల్ ని కంపేర్ చేసి చూసుకుంటాడు మీరు కూడా అంతే మీ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్తుంది సో ఇక్కడ మీరు ఏది పర్ఫామ్ చేయాలన్నా త్రూ మనం దేని ద్వారా చేస్తున్నాము బ్రౌజర్ ద్వారానే చేస్తున్నాం ఇదే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సో వెన్ యూ ఎంటర్ ఎన్ URL ఇట్ ఈస్ ఎన్ FB అప్లికేషన్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు అప్లికేషన్ బిహేవియర్ ఏంటనేది అబ్జర్వ్ చేస్తారు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో ఫస్ట్ మనం మాన్యువల్ టెస్ట్ చేస్తాం కదండి అప్లికేషన్ ఏంటి మాన్యువల్ టెస్టింగ్ లో కంపల్సరీగా అప్లికేషన్ ఉండాలి అబ్జర్వ్ చేయాలి ఓకే అండి మాన్యువల్ టెస్టింగ్ లో ఏం చేయాలి కంపల్సరీ అప్లికేషన్ ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ మ్యాచ్ చేస్తారు పాస్ ఆర్ ఫెయిల్ చేస్తారు అది కంప్లీట్ మాన్యువల్ అయిపోతుంది కదా మరి మాన్యువల్ లో టెస్ట్ చేసిన అప్లికేషన్ మరి మళ్ళీ ఆటోమేషన్ లోకి ఎందుకు తీసుకొస్తున్నారు మళ్ళీ రిగ్రెషన్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తారు ఆటోమేషన్ ఎప్పుడు చేస్తారు రిగ్రెషన్ టెస్టింగ్ కదా రిగ్రెషన్ అంటే ఏంటి ఇందులో ఏదైనా మోడిఫికేషన్స్ వచ్చినప్పుడు ఆ మోడిఫికేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తే రిగ్రెషన్ కదా అంటే ఆటోమేషన్ లో డిఫెక్ట్స్ రావడానికి దెర్ ఇస్ లెస్ ఛాన్సెస్ అనుకున్నాం కదండి తక్కువ ఛాన్సెస్ కదా ఇప్పుడు ఈ FB యొక్క అప్లికేషన్ ని
మీరు మాన్యువల్లో పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ కేసెస్ ఒక 15 వచ్చినాయి అనుకోండి, మీరు 15 టైమ్స్ ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుందో చూసే ఉంటారు కదా, మాన్యువల్ చూసే ఉంటారా లేదా? ఎందుకు? మాన్యువల్లో మీరు అబ్జర్వ్ చేస్తేనే కదా తెలిసేది. మరి ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? నో నీడ్ అని హ్యూమన్ ఇంటరాక్షన్ కదా. నువ్వుండి అక్కడ ఎంటర్ అవుతుందా లేదా నువ్వు చూస్తేనే ఎంటర్ అవుతుందా ఏంది? స్క్రిప్ట్ రాసిను, ఓకే వెరీ గుడ్, స్క్రిప్ట్ రన్ చేసి నువ్వు చూడాలి, అక్కడ నువ్వు చూసినా వస్తుంది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది టెస్ట్ రిజల్టా లేదా నువ్వు చూడటం? అక్కడ ఆటోమేషన్ మాన్యువల్ టెస్టింగ్ లో నువ్వు చూడటం ఇంపార్టెంట్. ఎందుకు? ఆటోమేటిక్ టెస్ట్ రిజల్ట్ రాదు కదా, నువ్వు చూసి టెస్ట్ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నావు. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ లో నీ పని చేయటానికే కదా మన టూల్ తీసుకుంది. సెలీనియం టూల్ ఏం చేస్తుందని చెప్తున్నాము? నువ్వు మాన్యువల్ టెస్టింగ్ లో ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నావో ఆ యాక్టివిటీస్ అన్నిటిని టూల్ చేస్తుంది అంటున్నా. మరి ఆ టూల్ చేసినప్పుడు నువ్వు దాన్ని అప్లికేషన్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుందా? ఒకసారి చూశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అసలు రన్ అవుతుందా లేదో చూశారు. మరి కంటిన్యూస్ గా ఆ స్క్రిప్ట్ ని 10 సార్లు రన్ చేసినప్పుడు 10 సార్లు మీరు చూడాల్సిన అవసరం లేదు కదా. మీకు నేను ఒక టాపిక్ చెప్తా, గుర్తుందా? మనం స్క్రీన్ షాట్స్ చెప్పుకున్నాం. నేను స్క్రీన్ షాట్ చెప్పినప్పుడు ఏం చెప్పా? అది స్క్రీన్ షాట్ తీస్తుందా లేదా మీరు చూడాల్సిన అవసరం లేదు కదా. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఫోల్డర్ లోకి పోయి చూస్తే ఇమేజెస్ కనిపిస్తాయి కదండి. అర్థమవుతుందా? ఎస్ సార్. మరి అలాంటప్పుడు నువ్వు బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా సార్ అంటే లేదు. మనం ఏం చేసినాం? నిన్న మినిమైజ్ చేసినాం. అది ఆటోమేటిక్ బ్రౌజర్ ఓపెన్ చేసి రన్ అవుతుంటే మనం ఏం చేసినాం? దాన్ని మినిమైజ్ చేసినాం. మినిమైజ్ చేసి తర్వాత వెళ్ళి చూస్తే ఆటోమేటిక్ స్క్రీన్ షాట్స్ అనేవి ఏమవుతున్నాయి? యాడ్ అవుతున్నాయి. సో ఎలాంటి సినారియోస్ లో అసలు మీ ఇంటరాక్షన్ లేకుండా మీరు అసలు చూడాల్సిన అవసరం లేకుండా బ్యాక్గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా మనం రాసిన స్క్రిప్ట్ అంతా రన్ అయ్యి ఫైనల్ గా రిజల్ట్స్ ని డిస్ప్లే చేసేదాన్ని హెడ్లెస్ బ్రౌజర్స్ అంటారు. అర్థమైందా? హెడ్లెస్ బ్రౌజర్స్ అంటే సేమ్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, సేమ్ యూఆర్ఎల్ ఎంటర్ అవుతుంది, సేమ్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవుతుంది, సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుంది, పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది, ఫైనల్ గా మనకి ఇక్కడ సెలీనియం లో ఏం చేస్తుంది? రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. కానీ అది మనకేమీ కనిపించదు. అలా కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసేదాన్నే ఏమంటారండి? హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. సేమ్ టెస్టింగ్, సేమ్ స్క్రిప్ట్ కూడా, స్క్రిప్ట్ మార్చొద్దు, టెస్టింగ్ మార్చొద్దు. బ్రౌజర్ టెస్టింగ్ లోనేమో మనకి బ్రౌజర్ మన కళ్ళకు కనిపిస్తుంది, నువ్వు చూడు నువ్వు చూడకు, నువ్వు కళ్ళు మూసుకున్నా కూడా అది ఓపెన్ అవుతుంది, దానిపైన చేసుకుంటూ పోతూనే ఉంటది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్ నాట్, ఇట్ విల్ ఓపెన్ ఇట్. బట్ హెడ్లెస్ బ్రౌజర్ లో అసలు అది ఓపెనే కాదు నువ్వు చూద్దామన్నా కూడా. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది? రన్ అయ్యి ఫైనల్ గా ఏం చేస్తుంది? మనకు కావాల్సిన అవుట్పుట్ చూపిస్తుంది. ఇందులో మనం ఈ హెడ్లెస్ బ్రౌజర్స్ లో క్రోమ్ బ్రౌజర్ ని, మొజిల్లా బ్రౌజర్ ని రెండింటిని హెడ్లెస్ బ్రౌజర్ లో టెస్ట్ చేసుకోవచ్చు. రెండింటిని ఏం చేయొచ్చు? హెడ్లెస్ బ్రౌజర్ లో టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒక శాంపుల్ స్క్రిప్ట్స్ ని ఎలా రన్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక శాంపుల్ స్క్రిప్ట్ ని ఎలా రన్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి. సో ఇది కదా మనది, క్రియేట్ యాన్ న్యూ ప్యాకేజ్ ఏమంటారు? హెడ్లెస్ బ్రౌజర్, హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్. క్రియేట్ a న్యూ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్రోమ్ హెడ్లెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద హెడ్లెస్, నార్మల్ గా మనం ఏదైనా ఒక సినారియో తీసుకుందాం. చూడండి, సినారియో ఏంటంటే స్టెప్స్ తెలుసు కదా. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి, యూఆర్ఎల్ ఎంటర్ చేయండి, పేజ్ ఓపెన్ అయిన తర్వాత గెట్ టైటిల్, టైటిల్ ని గెట్ చేయండి, కంపేర్ టైటిల్, గెట్ టైటిల్ చేసి టైటిల్ ఏం చేస్తారు? కంపేర్ చేయండి, రెండు సేమ్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేద్దాం. ఇది మన సినారియో.
ఈ సినారియోకి ఇప్పుడు నార్మల్ గా మనం ఎలా టెస్ట్ చేస్తాము? స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ ను ఓపెన్ చేస్తాము, తర్వాత వెబ్ డ్రైవర్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటాము, డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్ అంటాము, కావాలంటే మాక్సిమైజ్ చేసుకుంటాము, తర్వాత డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అని టైటిల్ ఏం చేస్తాము? టైటిల్ ని కాపీ చేసుకుని ఆ ఎక్స్పెక్టెడ్ టైటిల్ ని యాక్చువల్ టైటిల్ ని ప్రింట్ చేస్తాము. అవసరమైతే యాక్చువల్ ఇగ్నోర్ కేసు తోటి కంపేర్ చేస్తాం. రెండు సేమ్ అయితేనేమో టెస్ట్ కేసు పాస్ అని వస్తుంది, రెండు సేమ్ కాకపోతేనేమో టెస్ట్ కేసు ఫెయిల్ అని వస్తుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం ఎప్పుడో పర్ఫామ్ చేసిందే కదా ఇది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇలా రన్ చేసి చూద్దాము, దాని తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో ప్రతిసారి ప్రతి ఒక్కటి రాయాల్సిన అవసరం లేదండి, టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ ను కాన్ఫిగర్ చేసుకుంటున్నాము, డ్రైవర్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాము, ఓకేనా? డ్రైవర్ ని కాన్ఫిగర్ చేస్తున్నాము, డ్రైవర్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాము, మాక్సిమైజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? యూఆర్ఎల్ ని ఎంటర్ చేస్తున్నాము. ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాము? యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాము. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ అంటాను. ఓకేనా? తెలుసు కదా, ఐడియా ఉంది కదా. డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. ఈ టైటిల్ ఏం చేస్తున్నారు? టైటిల్. సో ఏ డేటా టైప్ అండి? స్ట్రింగ్ డేటా టైప్. ఓకేనా? సో ఈ టైటిల్ ఏం చేస్తున్నారు? ప్రింట్ చేయండి. ఏమని ప్రింట్ చేస్తారు? యాక్చువల్ టైటిల్ ప్లస్ వాట్ ఈస్ ద వేరియబుల్, రైట్? దీనికన్నా ముందు ఏం చేస్తారు? ఎక్స్పెక్టెడ్ సరే, ఇదే ఎక్స్పెక్టెడ్ కదా? లేదు, ఇదే ఎక్స్పెక్టెడ్. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎక్స్పెక్టెడ్ టైటిల్. ఏంటి ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏమొస్తుంది చూడండి? ఫేస్బుక్ అప్లికేషన్ ఏది? ఇదే కదా. క్రోమ్ కాదు, ఎఫ్బి అంటే క్రోమ్ అబ్బే కదా. టైటిల్ ఎలా ఫైండ్ చేస్తాం? రైట్ క్లిక్ ఇవ్వండి, కంట్రోల్ ఎఫ్ లోకి వెళ్ళి TITTLE అనుకున్నాం కదా, TLE. సో వాట్ ఈస్ ద టైటిల్? దిస్ వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ మనం ఇంతకుముందు చెప్పినామండి. ఇది ఎక్స్పెక్టెడ్ టైటిల్, ఇది యాక్చువల్ టైటిల్. సో ఎక్స్పెక్టెడ్ దాట్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ దాట్ ఇగ్నోర్ కేసు యాక్చువల్ టైటిల్. గాల్లో చెప్పటం ఎందుకు? కంపేర్ చేయాలి కదా. ఒక్క నిమిషం, కంపేర్ చేయడానికి ఏం చేద్దామంటే దీన్ని అంతేనా? రైట్? ఎనీ డౌట్? ఎక్స్పెక్టెడ్ టైటిల్, దీన్ని ఏమనుకున్నాం మనం? ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న టైటిల్. యాక్చువల్ టైటిల్ ని స్టేట్మెంట్ ఏం చేస్తుంది? హోల్డ్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేసు యాక్చువల్ టైటిల్. రెండు సేమ్ అయితే ఏమనాలి?
టెస్ట్ కేసు పాస్, ఎల్స్ టెస్ట్ కేస్ ఈజ్ ఫెయిల్. ఇక్కడ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేయట్లా, ఓన్లీ పేజ్ ఓపెన్ అవుతుందా లేదా టెస్ట్ చేస్తాం. ఈ స్క్రిప్ట్ అర్థమైంది కదా, అందరికి అర్థమైందా? ఓకేనా, షల్ వి రన్? మ్యాక్సిమైజ్ అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ అవుతుంది. సో లాస్ట్ లో క్విట్ కూడా రాద్దాం, ఆటోమేటిక్ మనకి క్విట్ అయిపోయింది. మనకు ఓన్లీ కావాల్సింది ఏంటంటే ఇక్కడ మన బాధ ఏంటంటే డ్రైవర్ డాట్ క్విట్. చూస్తున్నారా, కనిపిస్తుంది అక్కడ ఫేస్బుక్ లాగిన్ సైన్ అప్ ఏమొచ్చింది? ఫేస్బుక్ లాగిన్ సైన్ అప్ యాక్చువల్ టైటిల్. సో దీని ముందు కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ టైటిల్ అని రాలేదా? ఎందుకు రాలేదు? ఇక్కడ రైటా? అలా ఫీ అబ్జర్వ్ ఏం జరుగుతుంది? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. కనిపిస్తుందా మీకు ఇక్కడ బ్రౌజర్? ఎందుకు కనిపించట్లా? చూడలేదా? చూడండి, మళ్ళీ చూడండి, బ్రౌజర్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఓపెన్ అవుతుంది, మ్యాక్సిమైజ్ అవుతుంది, యూఆర్ఎల్ ఎంటర్ అవుతుంది, క్విట్ అవుతుంది. రెండింటిని కంపేర్ చేసింది, రెండు ఏమవుతుంది? టెస్ట్ కేసు ఫెయిల్ అని వస్తుందా? ఎందుకు ఫెయిల్ అని వస్తుంది ఇక్కడ? ఎన్నిసార్లు మీరు ఓపెన్ చేసిన అన్ని టైమ్స్ బ్రౌజర్ ఏమవుతుంది? ఓపెన్ అవుతుంది కదా. ఇప్పటికి ఎన్నిసార్లు చేసినాం మనం? 4 or 5 టైమ్స్ చేసినాం. మళ్ళీ చేసినాం అనుకోండి, మళ్ళీ చూడాలి కదా, మరి అవసరం అన్నిసార్లు చూడటం. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? టెస్ట్ రిజల్ట్సే కదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టెస్ట్ రిజల్ట్. ఇప్పుడు ఈ టెస్ట్ కేసుని ఫెయిల్ చేయండి. ఫెయిల్ ఎలా చేస్తారు? ఓపెన్ అదర్ అప్లికేషన్, ఏదైనా అదర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డెమో బ్లెజ్ అనుకోండి. సో ఇప్పుడు టెస్ట్ కేసు పాస్ వస్తుందా ఫెయిల్ వస్తుందా? రన్ ఇట్ అగైన్. ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఇది, యాక్చువల్ టైటిల్ ఇది. టెస్ట్ కేసు ఏమైందండి? ఫెయిల్ అయింది. టెస్ట్ కేసు ఏమైంది? దీన్ని ఏమంటారు? హెడ్లెస్ బ్రౌజర్ అంటారు. దీన్ని ఏమంటారు? నార్మల్ టెస్టింగ్ అంటారు. నార్మల్ టెస్టింగ్ చేసేటప్పుడు బ్రౌజర్ ఏమవుతుంది? ప్రతిసారి నావిగేట్ అవుతా ఉంటది, యూజర్ ఇంటర్ఫేస్ మనకు కనిపిస్తా ఉంటది. నువ్వు చూడకపో నీ ఇష్టం అది. సార్ నేను ఇన్నిసార్లు చూసే కదా, నేను చూడండి సార్, నేను అటు తిరుగుతా ఉన్నాను అనుకో, తిరుగు. నువ్వు తిరిగినా కూడా ఏం చేస్తుంది? సేమ్ రన్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనకు ఫైనల్ కావాల్సింది ఐ నీడ్ ఓన్లీ టెస్ట్ రిజల్ట్. నాకు కావాల్సింది ఇక్కడ ఓన్లీ టెస్ట్ రిజల్ట్స్. సో రిగ్రెషన్ టెస్టింగ్ లో మీకు సేమ్ టెస్ట్ కేసు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏం చెప్తున్నాము? ఆ స్క్రిప్ట్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసుకుని మీ పని మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. మీరు ఇలా బ్రౌజర్ ఓపెన్ టెస్టింగ్ చేస్తే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తా ఉంటది, ఓపెన్ అవుతా ఉంటది. నువ్వు మీ వర్క్ ఎలా చేసుకుంటావు? ఒకవేళ స్క్రిప్ట్ రన్ అవటానికి 1 hour టైం పడుతుంది అనుకోండి, నువ్వు ఈ టెస్ట్ రన్ చేస్తే నువ్వు వేరే వర్క్ చేస్తే ఇది ఎవ్రీ టైం ఓపెన్ అవుతా ఉంటది కదా. ఎవ్రీ టైం ఓపెన్ అవుతా ఉంటుందా లేదా? మరి నీకు అది డిస్టర్బెన్స్ వస్తుంది కదా. సో ఇన్ దిస్ టైమ్ లెట్స్ యూజ్ ఎన్ హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్. ఇప్పుడు మనం సేమ్ థింగ్ ని ఏం చేద్దామంటే అసలు బ్రౌజర్ ఓపెన్ అవ్వకుండా చూద్దాం. ఏమంటారు? హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? ఎవరో మార్లు వినిపిస్తున్నారు మాకు. సేమ్ సినారియో, లెట్స్ పర్ఫార్మ్ హెడ్లెస్ బ్రౌజర్. సింపుల్ అండి, సింపుల్ స్టెప్స్.
సో ఫస్ట్ మనం ఇక్కడ ఏ బ్రౌజర్ నెట్ లో చూడాలనుకుంటున్నాం? క్రోమ్ బ్రౌజర్ కదా. ఏం చేయాలనుకుంటున్నాం? క్రోమ్ బ్రౌజర్ ని సింపుల్ క్రోమ్ ఆప్షన్స్ ఏమి చేయాలి? మెథడ్ క్రోమ్ ఆప్షన్స్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ, అంతే సింపుల్. క్రోమ్ ఆప్షన్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి. స్కానర్ స్కాన్ ఈక్వల్ టు న్యూ స్కానర్, అలాగే స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ తెలుసు కదా. స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎలాగో ఆప్షన్స్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్స్. ఏమేమి ఉన్నాయండి ఆర్గ్యుమెంట్స్ లో? మీకు పైన లిస్ట్ స్ట్రింగ్ ఉంది కదా, సో స్ట్రింగ్ సెకండ్ వన్. ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ లో ఏం రాయాలి సార్ అంటే ఇక్కడ డబల్ ఐఫన్ హెడ్ లెస్, డబల్ ఐఫన్ హెడ్ లెస్. సింపుల్ స్టెప్, రెండే రెండు. ఒకటి క్రోమ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోండి, యాడ్ ఆర్గ్యుమెంట్స్ హెడ్లెస్. ఒకవేళ మీరు ఫైర్ ఫాక్స్ కి రాయాలనుకోండి ఏం చేస్తారు? క్రోమ్ ప్లేస్ లో ఫైర్ ఫాక్స్ అని పెట్టండి, సింపుల్. సేమ్ మళ్ళీ సేమ్ ఈ క్రోమ్ ప్లేస్ లో ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఈక్వల్ టు న్యూ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్. ఓన్లీ ఆ నేమ్ ఒకటి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ టోటల్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయట్లేదు కాబట్టి సమ్ టైమ్స్ డ్రైవర్ ని కాన్ఫిగర్ చేయకపోయినా రన్ అవుతుంది, సమ్ టైమ్స్ రన్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూద్దాండి. వెబ్ డ్రైవర్, ఇప్పుడు మనం ఏ డ్రైవర్ ని హెడ్లెస్ చేస్తున్నాము? క్రోమ్. మనం హెడ్లెస్ చేసింది ఆబ్జెక్ట్ ఏంటి? ఆప్షన్స్. ఈ ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయాలి. 3 స్టెప్స్. ఒకటి క్రోమ్ ఆప్షన్స్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి, ఆబ్జెక్ట్ లో యాడ్ ఆర్గ్యుమెంట్స్ అనే మెథడ్ యూజ్ చేయండి, ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ క్రోమ్ డ్రైవర్ లో చేయండి. రిమైనింగ్ స్క్రిప్ట్ చూసారా? ఇంకా మీరు మ్యాక్సిమైజ్ చేయటం, వెయిట్ చేయటం ఏం అవసరం లేదు. మ్యాక్సిమైజ్ చేయటం, వెయిట్ చేయటం, ఇంకా రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. క్లియరా? షల్ వి రన్ సింపుల్ స్టెప్స్. when we run this one, all of you observe. ఓపెన్ అవుతుందా మీకు బ్రౌజర్? ఓపెన్ అయిందా? కనిపిస్తుందా ఏమన్నా ఇక్కడ? మీకు ఏం కనిపించట్లేదు కదా. మళ్ళీ రన్ చేద్దాం చూడండి. అసలు అది కూడా ఓపెన్ అవ్వదు, అది మనకి ఓపెన్ అవుతుంది కానీ అది కూడా ఓపెన్ అవ్వదు. డైరెక్ట్ గా ఏం చూపిస్తుంది? టెస్ట్ కేసు పాస్ ఆర్ ఫెయిల్ చూపిస్తుంది. సింపుల్ గా ఏం చూపిస్తుందండి? టెస్ట్ కేసు పాస్ ఆర్ ఫెయిల్ చూపిస్తుంది. అదేనా? ఏం టెస్టింగ్ అంటారు దీన్ని? హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? ఇంకొంచెం క్లారిటీ. క్రోమ్ ఆప్షన్స్ ఇంకొంచెం క్లారిటీ తీసుకుందాం. సో మనం రీసెంట్ సెషన్స్ లో స్క్రీన్ షాట్స్ తీయటానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం. ఓకేనా? ఏంటి చెప్పండి? ఈ స్క్రిప్ట్ ఏం రాసింది మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ పేజ్ ఓపెన్ చేసినాం. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నామండి? స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ యొక్క నేమ్ ఏమని ఇచ్చిన మనం? గూగుల్ 1 అని ఇచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం ఓపెన్ చేస్తున్నాం? ఫేస్బుక్ ఓపెన్ చేసినాం. ఇక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నాం. దాన్ని ఏమేమని ఇచ్చినాం? ఫేస్బుక్ 1 అని ఇచ్చిన. థర్డ్ వన్ అమెజాన్ ఓపెన్ చేసినాం. అమెజాన్ యొక్క స్క్రీన్ షాట్ ఏమని ఇచ్చినాం? అంటే ఆ పేజ్ ఓపెన్ అయిందా లేదా మనం ఐడెంటిఫై చేయడం కోసం స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా? తీసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నావిగేషన్స్. ఒకసారి బ్యాక్ వేస్తున్నాం, మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తున్నాం, మళ్ళీ రీఫ్రెష్ కొడతాం. ఎలా అంటే చూడండి, మాన్యువల్ చూద్దాం. ఫస్ట్ పేజ్ ఏంటండి? గూగుల్ పేజ్ ఓపెన్ చేసినాం. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ రావాలి మనకి. సెకండ్ స్టెప్ ఏంటి? అదే పేజ్ లో నెక్స్ట్ ఏం ఎంటర్ చేస్తున్నాం? ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ రావాలి. వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? అమెజాన్ ని ఎంటర్ చేస్తాం.
ఇదే స్టెప్ థర్డ్. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్స్ రా, లిజన్ కేర్ఫుల్లీ. 3 స్క్రీన్ షాట్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, బ్యాక్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఎక్కడండి బ్యాక్ బటన్? ఇది బ్యాక్, ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్. దీనిపైన క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? అది ఫేస్బుక్. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక స్క్రీన్ షాట్ రావాలి. ఓకేనా? బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము, ఫార్వర్డ్. సేమ్ మన ఫార్వర్డ్ బటన్ ఏది? ఇది. ఈ బటన్ ని క్లిక్ చేస్తే మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ రావాలి. ఫైనల్లీ రీఫ్రెష్. సో రీఫ్రెష్ బటన్ ఎక్కడ ఉందండి? ఇది. ఈ రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ రావాలి. ఫైనల్ గా ఏమవ్వాలి? క్విట్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. ఇది బ్రౌజర్ టెస్టింగ్, బ్రౌజర్లెస్ టెస్టింగ్ కాదు. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రీన్ షాట్స్ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం సార్ అంటే, ఇదే కదా మన బ్యాచ్. ఆల్రెడీ ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేస్తారు? డిలీట్ చేసేయండి. సో నో స్క్రీన్ షాట్స్. ఇప్పుడు అందరూ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. అలా అబ్జర్వ్. ఏం ఓపెన్ అవుతుంది? క్రోమ్ ఓపెన్ అవుతుంది, ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, అమెజాన్ ఓపెన్ అవుతుంది, బ్యాక్ బటన్ కి వెళ్తుంది, మళ్ళీ ఫార్వర్డ్ కి వెళ్తుంది, మళ్ళీ రీఫ్రెష్ కి వెళ్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఓకేనా? ఏ సినిమాలో, పోకిరి సినిమాలో వాడు అంటాడుగా, లిఫ్ట్ లో పైకి పోవాలి కిందకి పోవాలి ఒకేసారి దబ్బుని కింద పడాలి అంటాడు. ఏం మాటలు బాబు అంటే లిఫ్ట్ ఆటలు అంటాడు కదా. ఓకేనా? తెలుసా? చూడరా సినిమాలు? భావన చూడవా? లిఫ్ట్ ఆటలు బాబు అంటారు చూసారా? సో అట్లే ఇక్కడ కూడా మనం ఈ స్టెప్స్ అన్ని చేసినాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినాం కదా. ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తే సేమ్ స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఫస్ట్ గూగుల్ పేజ్, ఫేస్బుక్ పేజ్, అమెజాన్ పేజ్, బ్యాక్ బటన్, ఫార్వర్డ్ బటన్, రీఫ్రెష్. ఓకేనా? ఈ స్క్రీన్ షాట్స్ ఎందుకు చేస్తాం సార్ అంటే, ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తాను చూడండి ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ స్క్రిప్ట్ కల్లా చూడొద్దు మీరు ఎవరో కూడా. ఇప్పుడు రన్ అవుతుంది కదా. మనం స్క్రీన్ షాట్ తీసేది ఎందుకు? ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా అది రన్ అవుతుందా లేదా చెక్ చేయడానికి కదా. మరి మీరు చూడొద్దు అనుకున్నప్పుడు అది మీరు చూడొద్దన్నా చూస్తుంది కదా. ఇప్పుడు నేను వేరే వర్క్ చేసుకోవటానికి పోతే ఏం చేస్తుంది? అది ఇమీడియట్ గా మళ్ళీ నాకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతూనే ఉంటది. ఆ పేజ్ అనేది ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఓపెన్ అవుతూనే ఉంటది. ఐ హ్యావ్ ఎన్ క్యూరియాసిటీ, ఇది ఏం చేస్తుంది అసలు, స్క్రీన్ షాట్ తీస్తుందా అది ఇట్లేదని. సో ఇన్ దిస్ సినారియో వీఆర్ యూజింగ్ ఎన్ హెడ్లెస్ బ్రౌజర్. ఈ సినారియోలో మనం ఏం చూడొచ్చు? డైరెక్ట్ గా హెడ్లెస్ బ్రౌజర్ చూడు. ఇంతకు ముందే మనకి అవుట్పుట్ లో పాస్ ఫెయిల్ చూస్తున్నాం. ఇప్పుడు మనకి స్క్రీన్ షాట్స్ ఆప్షన్ ఉంది కదా. మరి స్క్రీన్ షాట్స్ ఆప్షన్ ఉన్నప్పుడు అది రన్ అవుతుందో లేదో మీరు చూడటం ఎందుకు? టైం వేస్ట్ కదండి. క్లియరా? సో కంట్రోల్ ఆల్ షిఫ్ట్ డిలీట్. సో నౌ use an which one? Headless browser. ఎక్కడ ఉంది? ఇదా? create a new class headless screenshots. ఓకే. సో సింపుల్ గా ఏం చేస్తారు? ఎక్కడి నుంచి కాపీ చేస్తారు? ఈ పార్ట్ మొత్తం కాపీ చేయండి. సింపుల్ గా ఈ పార్ట్ మొత్తం ఏం చేస్తారు? కాపీ పేస్ట్ కొట్టండి. అసలు మీకు ఈ ఈ అవసరం లేదు కదా. ఇంకా ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం వెయిట్స్ యూజ్ చేయాలండి. మనకి ఇంప్లిసిట్ వెయిట్స్, ఎక్స్ప్లిసిట్ వెయిట్స్ ఉంటాయి. సో అప్కమింగ్ టాపిక్స్ లో చెప్తా. అక్కడ ఏమవుతుందంటే బ్రౌజర్ ఓపెన్ అవ్వకపోయినా కూడా ఆటోమేటిక్ గా వెయిట్ చేస్తుంది. ఏమి చేయాలనుకున్నాం మనం? దాన్ని కూడా రీప్లేస్ చేద్దాం. ఎక్కడి వరకు? క్రోమ్ డ్రైవర్ వరకు కదా.
క్రోమ్ ఆప్షన్స్ న్యూ క్రోమ్ ఆప్షన్స్ వెబ్ డ్రైవర్ విండో డాట్ మ్యాక్సిమైజ్. అసలు మ్యాక్సిమైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి. చేద్దాం. ఓకే, షల్ వి రన్ యాజ్. ఎందుకు రిఫ్రెష్ పైన దీన్ని డిలీట్ చేయాలా? అది ఆ లాస్ట్ లైన్ ఇక్కడికి వచ్చినట్టుంది. ఎందుకు డిలీట్ చేస్తే అప్పుడు వస్తుంది ఎర్రర్. అది ఆ లైన్ లో అది కిందకి వచ్చినట్టుంది. ఆ లైన్ అది ఎక్కువైంది కదా, అందుకే అది నెక్స్ట్ లైన్ లోకి వచ్చింది. అంతేనా? నెక్స్ట్ మరి ఎందుకు చెప్పి ఇట్లా ఎర్రర్? కంట్రోల్ ఎస్ కొట్టంగా మనకి ఎర్రర్ రావాలి కదా, ఇది తీసేస్తే వచ్చింది. ఓకేనా? సరే, రన్ యాజ్ జావా అప్లికేషన్. డిలీట్ చేసినాం కదా స్క్రీన్ షాట్స్. ఓకే, నువ్వు చూద్దాం ట్రై చేసిన అక్కడ ఏం కాదు. సో యూ కెన్ పర్ఫార్మ్ యువర్ ఓన్ వర్క్స్. లాస్ట్ లో క్విట్ తర్వాత ఒక స్టేట్మెంట్ రాయండి, సక్సెస్ఫుల్లీ క్విట్టెడ్ అని ఇక్కడ వస్తుంది మీకు. అప్పుడు చూడొచ్చు మీరు. ఇప్పుడు మీకు తెలియదు కదా ఎప్పుడైపోతుందని. లాస్ట్ లో ఎవరు వస్తారు? సక్సెస్ఫుల్లీ క్విట్ ద అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రాస్తే లాస్ట్ లో ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది కదా, అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు రిజల్ట్ ఏమొచ్చింది. ఏది ఇక్కడ కర్సర్ వస్తే అయిపోయినట్టేనా? అంటే మేబీ మేబీ అయ్యి ఉండొచ్చు. సరే చూద్దాం. నువ్వు అన్నమాట ఎందుకు కాదు నన్ను. ఓకే, షల్వీరా వచ్చినాయి అన్ని స్క్రీన్ షాట్స్. చేసుకోవచ్చుగా. అదే ఏది అది కూడా ఓపెన్. ఏం అది కూడా కన్సోల్. మరి నీకు అవుట్పుట్ కనపడాలి మరి. కన్సోల్ కూడా ఓపెన్ అయింది, అవుట్పుట్ ఏడు చేసుకోవచ్చు. ఎస్ ఎస్ కంప్లీటెడ్. ఓకేనా? మీకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. ఇది కూడా కనపడదు సార్ అంటే ఇది కూడా ఓపెన్ అవ్వదు అసలు. అయితే అది చూద్దాం మళ్ళీ మనం. కంప్లీటెడ్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు రన్ ద సేమ్ వన్ ఇన్ మొజిల్లా బ్రౌజర్. ఇది ఏం బ్రౌజర్ అనుకున్నాం అండి? క్రోమ్ బ్రౌజర్ కదా. ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి. ఫైర్ ఫాక్స్ ఓకే. సో ఇక్కడ ఏ డ్రైవర్ ఇవ్వాలి? ఫైర్ ఫాక్స్ లేకపోతే గెకో కూడా ఇవ్వచ్చు కదా. ఓకే, Firefox options, new Firefox options. That's it, simple. Images delete చేస్తే కొద్దిగా కనిపిస్తుంది. వచ్చిన స్క్రీన్ షాట్ వచ్చినట్టు. ఇక్కడ అసలు Firefox లో మీకు అసలు అది కూడా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. ఓపెన్ అయిందా? ఇది కదా. విండో ఓపెన్ అవ్వట్లే కదా.
అవుతుందా? రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో, కంప్లీటెడ్ అని వస్తుంది చూడండి. ఓపెన్ అవుతుందా విండో? అవ్వదు. మళ్ళీ కంట్రోల్ ఆల్ షిఫ్ట్ డిలీట్, run this one, run as Java application and quit the entire things. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, గో టు ద స్క్రిప్ట్ అండ్ ఓపెన్ అని కన్సోల్. ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. క్లియరా? అర్థమైందా? సో ఇట్ ఈస్ క్వాలిటీ as ఏంటి, హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్. సేమ్ నార్మల్ టెస్టింగ్ ఏ ఉంటది, కాకపోతే బ్రౌజర్ ఓపెన్ అవ్వకుండా యూజర్ ఇంటర్ఫేస్ తో కనెక్షన్ లేకుండా ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేదనే హెడ్లెస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటారు. మీరు ఫీచర్ లో మనం రాసిన స్క్రిప్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారు, కావాలంటే ఇందులో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్?